రైట్గా ఏపీ లిక్కర్ కేసుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును చేపట్టినప్పటి నుంచి సిట్ అధికారులు ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. వరుసగా 3 రోజులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగన్ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు శుక్రవారం పొద్దుపోయాక వారిద్దరిని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసిన వారిద్దరికి అంతకు ముందు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సిట్ విచారణలో ఉండగానే వారిద్దరి పిటిషన్ను కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక లిక్కర్ కేసులు అరెస్టును తప్పించుకోవడానికి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టుల దాకా వెళ్లి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దీంతో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరిద్దరిని ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, వైసీపీ హయాంలో జరిగినటువంటి భారీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగిందనే చెప్పుకోవాలి. ఈ కేసుని చేపట్టినప్పటి నుంచి కూడా సిట్ అధికారులు వేగవంతం చేస్తా ఉన్నారు. ఇద్దరు కీలక వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. అయితే వరుసగా 3 రోజులు యొక్క ఈ ఎవరైతే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని పూర్తిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఒక పక్క రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగన్ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని విచారించారు సిట్ అధికారులు. అయితే నిన్న సాయంత్రం వరకు కూడా వారిద్దరిని విచారించి అరెస్ట్ చేసినట్లు కూడా ప్రకటించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పటికీ కూడా వారిద్దరిని కూడా అంతకుముందు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. సిట్ విచారణలో ఉండగానే వారిద్దరు పిటిషన్ ని కొట్టివేస్తూ కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు అయితే జారీ చేసింది. లిక్కర్ కేసులో అరెస్ట్ ను తప్పించుకోవడానికి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టుని వాళ్ళు ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టుల దాకా వెళ్లి చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయని చెప్పుకోవాలి. దీంతో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకుని వారిని అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక వీరిద్దరిని ఇవాళ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నాడు. ఎందుకంటే నిన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా విచారించడం జరిగింది. అయితే సజ్జల శ్రీధర్ రెడ్డిని విచారించిన తర్వాత దీంట్లో కీలకంగా వీరిద్దరి పేర్లు కూడా చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగా దీంట్లో వీళ్ళ పాత్ర కూడా కీలకంగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇది వీళ్ళిద్దరు దాంట్లో జగన్ మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరి అస్త్రం కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులో పూర్తి స్థాయిలో ఉన్నట్లుగా అధికారులు ఇప్పటికే గుర్తించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే దాని నుంచి తప్పించుకునేందుకే వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం కూడా హైకోర్టుని, అదేవిధంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఒక పక్క సుప్రీంకోర్టు మాత్రం కేసు విచారణ దశలో ఉండగా ఎట్టి పరిస్థితుల్లో కూడా బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళకి బెయిల్ కూడా రద్దు చేసినట్లుగా, వాళ్ళకి బెయిల్ కూడా మంజూరు చేయనట్లుగా ఈ యొక్క వీళ్ళు వేసినటువంటి పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా ఒక పక్క ఈ ఓఎస్ కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు అరెస్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరి నుంచి కూడా కీలకంగా దీంట్లో, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి తరలిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ 1000 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడికి మళ్లించారు, ఈ నిధుల మళ్లింపు కావచ్చు, అదేవిధంగా ఈ మద్యం స్కామ్ లో చేసినటువంటి అవినీతి కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నటువంటి విషయం తెలిసింది. దీంట్లో రాజకీయ నాయకుల పాత్ర, ఎందుకంటే అప్పుడు సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన పాత్ర లేకుండా కూడా ఇది జరగదు. దాంట్లో కీలక పాత్ర కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా భావిస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే మన ధనుంజయ రెడ్డి, అదేవిధంగా వీళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉంటుందో స్టేట్మెంట్ ఆధారంగా కూడా సిట్ అధికారులు అయితే ముందుకు పోయే అవకాశం కనపడతా ఉంది. అందులో భాగంగానే ఈ కేసును వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరకకపోవడం వల్ల అమ్మలేకపోయినారు. రాయల్ ఛాలెంజర్ అనేది, మ్యాక్డోల్ బ్రాందీ, ఇంపీరియల్ బ్లూ, మ్యాక్డోల్ విస్కీ, ఈ 4 బ్రాండ్లు ఆనాడు సక్రమంగా అమ్మలేకపోయినారు. ఈనాడు అవి పెట్టినారు. ఇంకా ఆనాడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే, పొద్దున దొరికిన బ్రాండ్ మధ్యాహ్నం దొరకలే, మధ్యాహ్నం దొరికిన బ్రాండ్ సాయంకాలానికి దొరకలే, మమ్మల్ని నాశనం చేసినారు అని చెప్పి బ్రాందీ తాగే వాళ్ళు రెచ్చగొట్టినారు. ఇది షార్ట్ అంట, షార్ట్ చీప్ లిక్కర్.
రూపాయలు ప్రజలారా మీరు తాగేది, చాలామంది పేదవాళ్ళు తాగేది. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఇది నిన్న దొరికింది, ఈరోజు దొరకలే. నిన్న దొరికింది, ఈరోజు దొరకలేదు. ఇది షార్ట్ అనేది నిన్న దొరికినది ఈరోజు దొరకలే. కారణం షార్టేజ్ అంట. ఏం దొరుకుతుంది చీప్ లిక్కరు? వాళ్ళు చెప్పిన ప్రకారం ఒకరోజు షార్ట్ దొరుకుతుంది, ఒకరోజు ట్రోఫీ దొరుకుతుంది, ఒకరోజు బిన్నీ దొరుకుతుంది, ఒకరోజు కేరళ దొరుకుతుంది, ఒకరోజు కేరళ దొరుకుతుంది, ఒకరోజు బెంగళూరు దొరుకుతుంది. అంటే మీరిచ్చే చీప్ లిక్కర్ 99 రూపాయలకి ఏమైతే ఇస్తున్నారో ఇది ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రోజు అమ్ముతున్నారు. ఒకే బ్రాండ్ తాగాలనుకునే వానికి 365 రోజులు మీరు ఈ బ్రాండ్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఆ రోజు చేసిన విమర్శ ఏంది? మీరు ఈరోజు మీరు అమ్ముతా ఉండేది? ఆ రోజు మీరు చెప్పింది ధరలు తగ్గిస్తామని. ధరలు పెరిగినాయా, తగ్గించినారా? నేను అడుగుతా ఉన్నా ఇంకొక విషయాన్ని కూడా, ధరలతో పాటు ఇంకొక విషయాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. నాణ్యత కలిగిన మద్యాన్ని మీకు అమ్ముతానని చెప్పినాడు ఆయన. నాణ్యత కలిగిన మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాణ్యత లోపించిన మద్యాన్ని అమ్ముతున్నాడు. ఆ మద్యం తాగితే అది విషము, మనుషులు మరణిస్తున్నారు అని చెప్పినాడు. నేను వచ్చిన తర్వాత ధరలు తగ్గించి నాణ్యత కలిగిన మందు అమ్ముతా అంటున్నాడు. ప్రజల అమాయకులు తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మద్యం బాటలైతే ఇది వచ్చిందో ఇప్పుడు అదే బాటలే వస్తుంది ప్రజలారా. సేమ్ డిస్టిలరీ అంటే సేమ్ ఫ్యాక్టరీ. ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే మందు తయారవుతుంది. బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమీ మారలే. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాసిరకం, ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం. ఎన్ని అబద్ధాలు చెప్పినావు. మనిషి యొక్క బలహీనతను, మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్కాష్ చేసుకునేవు నువ్వు. మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు, వారి నోటు తీసుకున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే. సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు. మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు. అందుకే నువ్వు బ్రాందీ షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు. 4,380. రైట్గా కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. ఇప్పటికే కొంతమంది నేతల మధ్య విభేదాలు బయటపడి సంచలనంగా మారింది. తాజాగా జగిత్యాలలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. జగిత్యాల పర్యటనలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయాడు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వద్దంటూ వెనకడుగు వేశాడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాజ్యం మీరు ఏలండి, ఇక మా పని అయిపోయిందంటూ పొంగులేటితో జీవన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత జీవన్ రెడ్డి పార్టీకి క్రమంగా దూరమవుతున్నారు. ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే కీలక పదవులు ఇవ్వడంలో కూడా జీవన్ రెడ్డికి అన్యాయం జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు కూడా అప్పట్లో చేశారు జీవన్ రెడ్డి.
రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుంది. ఇప్పటికే కొంతమంది నేతల మధ్య విభేదాలు బయటపడి సంచలనంగా మారింది. తాజాగా జగిత్యాలలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. జగిత్యాల పర్యటనలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోబోయాడు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వద్దంటూ వెనకడుగు వేశాడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి.